హలో రైతు సోదరులారా, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఈరోజు మనం వరి నాట్లు వేసిన మొదటి రోజు నుంచి 60 రోజుల వరకు ఈ వరి పంటలో మనం ఎటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా నీటి యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా ఈ రసాయనిక మందులు, అదేవిధంగా మనం ఎటువంటి ఎరువులను వేసుకోవాలి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రధానంగా మరి మనం వరి నాట్లు వేస్తాం కదా, మొదటి 3 రోజుల వరకు మనం అంటే నీరు అనేటి పలుచుగా ఉండేటట్లు చేసుకోవాలి. ఈ వరి నాట్లు అనేటి మనం పలుచుగా ఉండేటట్లు చేసుకున్నట్లయితే మనం ఈ వరి నాట్లు అనేటి మంచిగా అంటే పచ్చబడతాయి. మనం వాటర్ ఎక్కువ కడితే అవి కుళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతులు ఈ వరి పంట విషయంలో మనం వరి నాట్లు బతికించుకోవడానికి మనం మొదట 3 రోజులు మనం వాటర్ అనేటి తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. వరి నాట్లు నాటిన 3-4 రోజుల తర్వాత మనం ఈ పాస్పేట్ మనం అంటే చల్లుకోవాలి. ఎందుకంటే మనం పాస్పేట్ చల్లడం వలన ఈ వరి నాట్లు అనేటి మంచిగా ఎదగడానికి తోడ్పాటవుతుంది. తర్వాత మనం ఈ 10-15 రోజుల తర్వాత మనం ఈ వరి నాట్లు అనేటి గంట కట్టడానికి మనం అంటే ఆర్గానిక్ జింకు, అదేవిధంగా మనం ప్రిపోనలిన్ అంటే అవి గంట గుళికలు అనమాట. అదేవిధంగా పాస్పేట్ను కూడా మనం అందించాలి. ఈ పాస్పేటు ప్లస్ ప్రిపోనిల్, అదేవిధంగా ఆర్గానిక్ జింకు, ఈ మూడింటిని అందించడం వల్ల ఈ వరి నాట్లు అనేటి మంచిగా అంటే మంచిగా గంట కడతాయి. ఈ పాస్పేటు ప్లస్ ఆర్గానిక్ జింకు, అదేవిధంగా ప్రిపోనిల్, వీటితో పాటు మనం యూరియా అందించవలసి ఉంటుంది ఈ వరి పంటకు. ఎందుకంటే మనం ఈ యూరియా చల్లడం వలన కూడా మనం అంటే మంచిగా పెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ వరి పంటలో. ఈ ప్రిపోనిల్ అనే గంట గుళికలు మనం అంటే మంచిగా పిలకలు రావడానికి తోడ్పాటు అవుతుంది. వరి నాట్లు వేసిన 20 రోజుల తర్వాత మనం ఈ వరి పంటలో వరి నాట్లు అనేటి తెలుపు రంగులోకి అంటే ఈకలు అనేటి తెలుపు రంగులోకి రావటం అనేది మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. దీని నివారణకు మనం అస్ఫేటు 85%, అదేవిధంగా ఈ క్లోరోపైరిపాస్ 20% ఈసీ అనే ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవాలి. ఈ రెండు ద్రావణాలను పిచికారీ చేసుకోవడం వలన మనకు ఈ వరి పంటలో ఈ వరి నాట్లు అనేటి తెలుపు రంగులోకి మారకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఈ వరి నాట్లు మొత్తం తెల్లగా ఈ ఆకులు అనేటివి మొత్తం తెల్లగా ఉంటాయి కదా, వాటి నివారణకు మనం ఈ అస్పేట్ 85%, అదేవిధంగా క్లోరోపైరిపాస్ 20% ఈసీ అనే ద్రావణాన్ని మనం తగిన మోతాదులో మనం పిచికారీ చేసుకోవాలి. ఈ వరి పంటలో అంటే 30 రోజుల తర్వాత మనం ఈ వరిని గమనించినట్లయితే అంటే మనం అక్కడక్కడ ఈ కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. మనం ఈ వరి పంటలో కలుపు తీయడం అనేది కూడా మనకు ప్రధాన సమస్యగా ఉంటుంది. సో మనము ఈ కలుపును కూడా మంచిగా మొత్తం తీసేయాలి. ఈ కలుపు తీయడం వలన మనకు ఈ వరి పంటకు ఎటువంటి తెగుళ్ళు సోకే ఆస్కారం ఉండదు. ఈ వరి పంటలో నీటి యాజమాన్య పద్ధతులు కూడా మనం ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం నీళ్లు కడతాం కదా, ఈ నీళ్లు కట్టేటప్పుడు మనం ఎక్కువ ఉంటాయి కదా వాటరు, అంటే అక్కడక్కడ పాచి పట్టడం, అంటే కొంచెం తెగుళ్ళు సోకే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి టైంలో మనం అంటే వాటర్ వచ్చేసి మొత్తం ఫస్ట్ టైం మొత్తం వదిలేసి తర్వాత ఫ్రెష్ వాటర్ అనేటి మనం నింపాలి. అప్పుడు మనకు తెగులు సోకే దానికి మనకు తక్కువ ఆస్కారం ఉంటుంది. 30 రోజుల తర్వాత ఈ వరి పంటలో మనం యూరియా అనేది మనం ముఖ్యంగా చల్లుకోవాలి. ఎందుకంటే ఈ యూరియా చల్లడం వలన మనం అంటే అనువైన వరకు వరకు మాత్రమే చల్లుకోవాలి. ఎందుకంటే మళ్ళా ఎక్కువ చల్లినా కూడా ఈ వరి పంటలో తెగులు అనేటివి ఎక్కువగా సోకుతాయి. మనం ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే మనం ఈ వరి పంటలో యూరియా అనేది ముఖ్యంగా ఉపయోగించుకోవాలి. ఈ వరి పంట వేసిన 40-40 రోజుల మధ్యలో మనం ఈ వరి పంటను గమనిస్తే ఈ వరి ఆకులు అనేటివి వచ్చేసి మొత్తం ఎరుపు రంగులోకి మారడం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. దీని నివారణకు మనము ధనుక వారి అది వచ్చేసి మొత్తం జానెట్ ప్లస్ కాసిగోమేసిన్ ప్లస్ థయోఫినేట్ మిథైల్ అనే ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనం సెరైన్ వారి క్లోరాంటా నిలిప్రోల్ అంటే ఈ రెండు మిశ్రమాన్ని మనం తగిన మోతాదులో మనం పిచికారీ చేసుకుంటే ఈ వరిలో ఈ ఆకులు నెట్టి ఎరుపు రంగులోకి మారకుండా, అదేవిధంగా మొత్తం అక్కడక్కడ కుచించుకుపోవడం అనేటి చూస్తాం కదా, వాటి నివారణకు కూడా ఈ రెండు ద్రావణం అనేది మంచిగా ఉపయోగపడుతుంది. ఇక ఈ వరి పంటలో మనం అంటే 50-55 రోజుల ఆ మధ్యలో ఒకసారి గమనించినట్లయితే ఈ వరి పంటలో ఈ ఉల్లికోడు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ ఉల్లికోడు సమస్యకు మనం ప్రధానంగా ఈ ధనుక వారి మోటార్ అంటే అది కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 85%,
ఎస్సి. అదేవిధంగా ఈ నాగార్జున వారి స్లోగాన్ ఇది వచ్చేసి పికాక్సిస్ట్రోబిన్ 6.78% ఎస్సి. అదేవిధంగా ఈ ట్రైసైక్లోజోల్ 20.33% ఎస్సి. ఈ మందును వచ్చేసి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వరి పంటలో ఉల్లికోడు తెగులను నిర్మూలంగా నివారించవచ్చు. ఈ వరి పంటలో చివరిగా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఈ ఈ వరి పంట వచ్చేసి చివరిగా అంటే పొట్ట దశలో ఉన్నప్పుడు మనం వచ్చేసి మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ అదేవిధంగా యూరియాను మనం తగిన మోతాదులో చల్లుకోవాలి. అంటే మనం ఎక్కువ వరిలో వచ్చేసి యూరియా చల్లని కూడా మనం ఎక్కువ తెగులు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ అదేవిధంగా యూరియాను తగిన మోతాదులో మనం ఈ వరి పంటకు అందించాలి. దీనివల్ల ఈ గింజ అనేది మంచిగా వస్తుంది. అదేవిధంగా వరి అనేది మంచిగా అంటే గణనీయంగా పెట్టుబడి అనేది మనకు లాభాన్ని చేకూరుస్తుంది. ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.